నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. జనసేన పట్టణ మాజీ అధ్యక్షుడు రామచంద్రరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ పై తిరుపతి లడ్డు విషయంలో ఆధారం లేని ఆరోపణలు చేసి భక్తులను తప్పుదో పట్టించిన కూటమి పాలకులు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. మాజీ ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్. 11 నుండి 15 వరకు కుంచవరం శ్రీ వారాహి అమ్మవారికి సామూహిక కోటి కుంకుమార్చనలు. శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి. ఇక నుండి కొత్త సినిమాలకు టైటిల్స్ రిజిస్ట్రేషన్. తెనాలి నుండి దర్శకుడు దిలీప్ రాజా. పారిశ్రామికవేత్త, జనసేన పార్టీ తెనాలి పట్టణ మాజీ అధ్యక్షులు భావన రామచంద్రరావు గుండెపోటుతో అకాల మరణం చెందగా మంగళవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. బాలాజీరావుపేటలోని రామచంద్రరావు నివాసానికి వెళ్లిన మంత్రి నాదెండ్ల మనోహర్ రామచంద్రరావు భౌతికకాయాన్ని సందర్శించి పూలదండ వేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మంత్రి మనోహర్ తో పాటుగా పార్టీ నాయకులు హరిదాస్ గౌరీశంకర్, బండారి రవికాంత్, మురళి, జాకీర్ హుసేన్, పలువురు జనసేన నాయకులు రామచంద్రరావు ఆకస్మిక మృతి పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. మరి ఈ రోజున ప్రముఖ పారిశ్రామికవేత్త, తెనాలి పట్టణ జనసేన పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ భావన రామచంద్రరావు బిఎస్ఆర్ రాము గారు మరి వారు రాత్రి గుండెపోటుతో మరణించారు. అందరికీ తెలుసు, రాము గారు చాలా మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి. అందరినీ కలుపుకొని జనసేన పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసే కంపెనీ మరి బిఎస్ఆర్ రాము గారు వాళ్ళది. తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక చోట్ల మరి వాళ్ళ యూనిట్లు స్థాపించి ఎంతోమందికి ఉపాధి కల్పించినట్టు కూడా మంచి మహోన్నత వ్యక్తి. ఈ రోజున వారు కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది. వారికి, వారి కుటుంబ సభ్యులకు ఈ రోజున సంతాపాన్ని తెలియజేస్తాము. తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలుస్తుందని ఆధారం లేని ఆరోపణలు చేశారు. సెట్ రిపోర్ట్ లో జంతువుల కొవ్వు లేదనేసరికి యూటర్న్ తీసుకుని యాసిడ్, పామాయిల్ అంటూ కొత్త విమర్శలు చేస్తున్నారని, మతాల మధ్య చిచ్చు పెట్టి వ్యవహారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ కూటమి పాలకులను వారిదైన శైలిలో విమర్శించారు. స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ మాట్లాడుతూ ఎన్నికల ముందు అలవేకాని హామీలు ఇచ్చి అవి సక్రమంగా అమలు చేయలేక ప్రజల్లో వ్యతిరేకత రావడాన్ని గమనించి తిరుపతి లడ్డు అంశాన్ని తెరపైకి తెచ్చారని, ఆధారం లేని ఆరోపణలు చేశారని, ఈ విషయమై సుప్రీంకోర్టు మందలించిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా విమర్శలు చేశారన్నారు. సిట్ రిపోర్టు ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని ఉండడంతో మరో కోణంలో విమర్శలు చేస్తున్నారని, కూటమి ప్రభుత్వంలోని అన్ని పార్టీలు మరో సమస్య రాష్ట్రంలో లేనట్టుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఈనాడు పత్రికలో వచ్చిన ఎన్టీపీ నివేదిక పరిశీలిస్తే బాగా పనిచేస్తున్న 12 నియోజకవర్గాల్లో పరిపాలన చేసే పెద్దల నియోజకవర్గాలు లేకపోవడం వీరి పనితీరు ఏమిటో తెలుస్తోందని అన్నారు. ఆధారం లేని ఆరోపణలు చేసిన నాయకులు ప్రజలకు క్షమాపణ చెప్పారన్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్లీ ప్రజాదరణతో అధికారంలో వస్తారన్న భయంతోనే కుట్రపూరిత ఆరోపణలు చేస్తున్నారని, మతాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని శివకుమార్ ఆరోపించారు. తెనాలి శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ మఠాధిపతులు, పీఠాధిపతులు స్పందించారని అనడం మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉందన్నారు. మీడియా సమావేశంలో పట్టణ వైసీపీ అధ్యక్షుడు దేశ శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్పర్సన్ తాడిపేని రాధిక, వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు చెన్నుపోయిన శ్రీనివాసరావు, గుంటూరు కోటేశ్వరరావు, గోల్డ్ రెహ్మా, మద్దాలి శేషాచలం, చింకా సురేష్, పెదలంక వెంకటేశ్వర్లు, గుప్తా తదితరులు పాల్గొన్నారు. మీరు వైఎస్ఆర్ పార్టీని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోయినా కూడా ప్రజల నుంచి ఆదరణ వస్తూ ఉంది. ఆ ఆదరణని మీరు చెప్పినట్టు సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మిన్నగా సంక్షేమం చేయకపోవటం మూలాన జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణ పెరుగుతుంటే ఆ ఆదరణ తగ్గించడం కోసం ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్ర ప్రసాదాన్ని కూడా కలుషితమైంది అని చెప్పి నిందేశారు. ఇది భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారు. హిందువుల మనోభావాలనే కాదు, అందరి మనోభావాల్ని దెబ్బతీశారు. కనీసం సిట్ నివేదిక ఇచ్చినాకైనా ఆ విషయాన్ని తప్పు జరిగిందని ఒప్పుకోకపోగా మళ్ళీ సిట్ నివేదిక మీద కుట్రలు చేస్తూ ఉన్నారు. సుమారు 220 పేజీల నివేదిక. ఆ నివేదికలో చాలా క్లియర్గా ఇచ్చింది. మీరు ఆపాదించినట్టు, మీరు చెప్పినట్టు ఎక్కడా కూడా పంది కొవ్వు కానీ, ఫిష్ ఆయిల్ కానీ, జంతు కొవ్వులు కానీ లేవు అని. అలాగే చివరిలో ఇంకోటి ఇచ్చింది. మా దీని ప్రకారం పామ్ ఆయిలో లేకపోతే ఇంకోటో ఉండొచ్చు, దీని మీద కూడా తదుపరి ఇది చెయ్యాలి అని. అంటే ఈ దేశంలో ఉన్న హిందువులందరూ
జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి దీన్ని వేరే రకంగా తీసుకెళ్ళాలన్న మీ దురుద్దేశం మీరు ఆపాదించారు. ఆ దురుద్దేశంతో మీరు ఆపాదించారు. ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. యూటర్న్ తీసుకొని ఎంటైర్ క్యాబినెట్, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, క్యాబినెట్ మంత్రులు మొత్తం ప్రెస్ మీట్ పెట్టి సిట్ నివేదికలో పామాయిల్ కలిసింది, బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్స్ కలిసి నేను మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇంకోటి కొత్తది పెట్టారు. ఏం దుర్మార్గం అండి ఇది! ఎట్టయినా కానీ ఇది ప్రజల్లోకి రుద్దాలని చెప్పి మతాల్ని రెచ్చగొట్టే విధంగా, రాజకీయం చేసే విధంగా, హిందూ ధార్మిక సంఘాలను కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ మంత్రి అయిన మనోహర్ గారు కూడా తీసుకొచ్చే విధంగా ఈ రకమైన నీచమైన చర్యలు చేస్తూ ఉంటారు. ఇది దుర్మార్గం కాదా? కూటమి ప్రభుత్వం అధికారంలో వాళ్ళున్న ఎమ్మెల్యేల పనితీరు మీద ఒక నివేదిక తయారు చేసి, అది ముఖ్యమంత్రి కార్యాలయమే, ముఖ్యమంత్రి గారే A+, A గ్రేడు, B గ్రేడు ఇస్తే ఎవరు లేడు దీంట్లో. అంటే మీరు పని చేస్తున్నట్ట, పని చేయనట్ట. 13 నియోజకవర్గాలు A+. ఆ 13 నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారు లేరు, పవన్ కళ్యాణ్ గారు లేరు, లోకేష్ గారు లేరు, మా దుబాసి మనోహర్ గారు లేరు. మీ పనితీరు బాగోలేదనే కది. మీరు చెప్పిన హామీలు అమలు చేయలేక, మీరు అమలు చేయకపోవటం మూలన ఈ రాష్ట్రంలో డెఫినెట్గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారినే ప్రజలు అభిమానిస్తా, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలో తీసుకొస్తారన్న భయంతో మీరు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని, వైఎస్ఆర్ పార్టీ ఆదరణని అణచటం కోసం చేసిన కుట్ర. దయచేసి ఇప్పుడు కన్నా ఈ రాజకీయాలు మానుకోమని చెబుతా ఉన్నా. మాఘమాసం ప్రాధాన్యత క్రమంలో శ్రీ వారాహి అమ్మవారి సన్నిధానంలో ఉచిత సామూహిక కుంకుమార్చన పూజలు బుధవారం నుండి ప్రారంభిస్తున్నట్లు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి పేర్కొన్నారు. కొల్లిపర మండలం కుంచువరం గ్రామంలోని పోస్ట్ స్వచ్ఛంద సంస్థ ప్రాంగణంలోని శ్రీ వారాహి మాత ఆలయం మహిమాన్విత ఆలయంగా విరాజిల్లుతున్న క్రమంలో ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కోటి కుంకుమార్చన పూజా విధుల విశిష్టతను మంగళవారం గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి మీడియాకు వివరించారు. భక్తులు స్వయంగా ఉచితంగా అమ్మవారికి కోటి కుంకుమార్చన చేసుకునే భాగ్యాన్ని ఆలయ నిర్వాహకులు కల్పించారని, తెనాలి కొల్లిపర మండల గ్రామాల భక్తులు తమ అభిష్టాలను నెరవేరాలని అమ్మకు మొక్కుకొని కుంకుమ పూజ స్వయంగా చేసుకునే అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. తొలి రోజు కార్యక్రమంలో భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ కమలానంద భారతి స్వామి వేంచేసి ప్రవచనం చేస్తారని వివరించారు. సర్వకామ్య సిద్ధికి శ్రీ వారాహి ఆరాధన శ్రేయోదాయకమని అన్నారు. వరుసగా 5 రోజులు కుంకుమార్చన పూజలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వారాహి మాత ఆలయ నిర్వాహకులు తన్నీరి శ్రీనివాసబాబు, యోగాచార్య ముద్దావతిని రమణయ్య, కొణిచేటి గోపి, గోపు రామకృష్ణ, చుండూరు లోకనాథం తదితర భక్తులు పాల్గొన్నారు. కుంచెవర గ్రామంలో పోస్టల్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానంలో విశేషంగా కోటి కుంకుమార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కోటి కుంకుమార్చన కార్యక్రమం పూర్తిగా ఉచితంగా చేయటం జరుగుతుంది. రేపు అనగా 11వ తారీఖు నుండి బుధవారము 2026 2వ నెల, అలాగే 15వ తారీఖు 2వ నెల 2026 ఆదివారం వరకు 5 రోజుల పాటుగా కోటి కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. ఈ కోటి కుంకుమార్చన కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురువులు, అలాగే టీవీ ప్రవచనకర్తలు, పీఠాధిపతులు, మఠాధిపతులు కూడా పాల్గొనడం జరుగుతుంది. అలాగే మొదటి రోజు 11వ తారీఖు బుధవారం ఉదయం 7 గంటల నుండి కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయి. ఉదయం 10 గంటలకి సామూహిక కుంకుమార్చన భాగంగా ప్రవచనం చేయటానికి భువనేశ్వరి పీఠాధిపతులు, గన్నవరం ప్రాంతవాసులైన పరమహంస పరివ్రాజకాచార్యులు పరమ పూజ్య శ్రీ శ్రీ కమలానంద భారతి స్వామి వారు విచ్చేస్తున్నారు. ధర్మం కోసం త్యాగం చేసిన మహనీయుల్లో ప్రధానంగా మన ఆంధ్ర రాష్ట్రాల్లో చూసుకుంటే వారే కనిపిస్తారు. అటువంటి గురువులు మన వారాహి అమ్మవారి దేవస్థానానికి రావడం విశేషం. తమ స్వహస్తాలతో కుంకుమార్చన చేసుకొని సౌభాగ్యాన్ని, దాంపత్య జీవితంలో చక్కటి ఆనందాన్ని, వ్యాపారాభివృద్ధి, వ్యవసాయాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, వివాహం కాని వారు కూడా కూర్చొని కుంకుమార్చన చేసుకోవచ్చు. వివాహం కొరకు పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా చేసుకోవచ్చు.
అలాగే విద్యార్థులు కూడా విద్యాభివృద్ధి కోసం చేసుకోవచ్చు అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి తమ స్వహస్తాలతో ఈ కుంకుమార్చన చేసుకొని భగవతి శ్రీ వారాహిదేవి యొక్క దివ్య అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. కొల్లిపర మండలం కుంచువరం గ్రామంలో వారాహి అమ్మవారి దేవస్థాన ఆవరణలో కోటి కుంకుమార్చన ఉచితముగా భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించండి. భక్తులందరూ కూడా వచ్చి అధికంగా అమ్మవారి దర్శించవలసిందిగా కోరుచున్నాం. ప్రజ్ఞానంద సరస్వతి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వారి అనుగ్రహంతో ఆచార్యులు రమణయ్య గారి సహకారంతో అట్లానే భక్తులందరి సహాయ సహకారాలతో ఉచిత కోటి కుంకుమార్చన కార్యక్రమం రేపు అనగా 11/2/2026 బుధవారం నుండి 15/2/2026 ఆదివారం వరకు కూడా చాలా వైభవపేతంగా జరగబోతుంది. దీనికి ఈ కార్యక్రమంలో శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి వారు వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి గొప్ప ఆధ్యాత్మిక గురువులు గారిని కూడా ఆహ్వానించి ఉన్నారు. వారందరూ కూడా ఇచ్చేస్తున్నారు. కావున మీరందరూ కూడా దంపతులందరూ కూడా ఉదయం 7:30 ఆ ప్రాంతంలోనికి ఇచ్చేసి కుంకుమ పూజలు చేయించుకోండి. అట్లానే వివాహమైన వాళ్ళు, అట్లానే అవివాహితులు, పిల్లలు అందరూ కూడా సోమవారం చెప్పినట్టుగా ఈ గొప్ప కార్యక్రమంలో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. కుంకుమార్చన అనంతరం అన్నప్రసాదం వితరణ కూడా ఉంటుంది. దాన్ని కూడా మీరు స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. కొత్త సినిమాలకు టైటిల్స్ రిజిస్ట్రేషన్ పబ్లిసిటీ క్లియరెన్స్ జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార శాఖ హైదరాబాద్లోని సెన్సార్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ద్వారా సీమాంధ్ర ఫిల్మ్ ఛాంబర్ కు అనుమతి ఇచ్చిందని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా పేర్కొన్నారు. స్థానిక మా ఏపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దిలీప్ రాజా మాట్లాడుతూ తమ స్టూడియో నుండి ఇప్పటికే ల్యాబ్ లెటర్, డ్యూరేషన్ సర్టిఫికేట్ జతపరిచి సినిమాలను సెన్సార్ కు పంపిస్తున్నట్టు వివరించారు. పైరవీలకు అవకాశం లేకుండా పారదర్శకంగా తెనాలండి సెన్సార్ కార్యాలయానికి కొత్త సినిమాలను సెన్సార్ కోసం పంపడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కథనం ప్రకారంగా సినిమాలకు కేటగిరీలుగా సెన్సార్ సర్టిఫికేట్లను సెన్సార్ బోర్డు రీజనల్ అధికారి జారీ చేస్తారని ఆయన పేర్కొన్నారు. కాగా డబ్బింగ్ సినిమాలను తాము సెన్సార్ కు పంపలేమని దిలీప్ రాజా స్పష్టం చేశారు. డ్యూరేషన్ ప్రకారంగా సెన్సార్ కు ఎంత రుసుము చెల్లించాలో సిబిఎఫ్సి వెబ్సైట్ లో చూసి నిర్ధారించుకున్న అనంతరం ఆ మొత్తాన్ని మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డైరెక్ట్ గా ఆన్లైన్ లో ప్రభుత్వానికి ఆయా నిర్మాతలు చెల్లించుకోవచ్చని ఆయన సూచించారు. 1 గంట నిడివికి మించిన సినిమాలకు 39,650 రుసుమును కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార శాఖకు ఆయా నిర్మాతలు సెన్సార్ సర్టిఫికేట్ నిమిత్తం చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. సమావేశంలో అసిస్టెంట్ డైరెక్టర్ నరేష్ దోనే, గాజులపల్లి రాముడు పాల్గొన్నారు. సినిమాలు టైటిల్స్ రిజిస్టర్ చేసుకోవాలంటే ఇక్కడ మనం తెనాల్లో చేసుకోవచ్చు. బ్యానర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే తెనాల్లో చేసుకోవచ్చు. పబ్లిసిటీ క్లియరెన్స్ కావాలంటే తెనాల్లో చేసుకోవచ్చు. అలాగే ల్యాబ్ లెటర్ కావాలంటే మా పెదరావూరు ఫిల్మ్ స్టూడియో నుంచి తీసుకోవచ్చు. డ్యూరేషన్ సర్టిఫికెట్ కూడా ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. ఎందుకు మేము చెప్తున్నామంటే మధ్యవర్తులు, బ్రోకర్ల ప్రమేయం దీంట్లో ఉండదు. సెన్సార్లో సిబిఎఫ్సి అని వెబ్సైట్ ఉంటుంది. సిబిఎఫ్సి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్. ఆ సిబిఎఫ్సి వెబ్సైట్లోకి వెళ్ళి గంట నిడివి దాటిన ప్రతి సినిమాకి 39,650 రూపాయలు గవర్నమెంట్కి కట్టాలి. ఆన్లైన్లోనే కట్టేసేసి ఇందుట్లో మధ్యలో ఎవరికి లంచాలు కానీ ఎవరికి పైరవీలు కానీ ఉండవు. ఎలిజిబిలిటీ ఇచ్చినాక ఆ నిర్మాత 4 స్క్రిప్టులు అలాగే డిక్లరేషన్స్ తీసుకెళ్ళి స్టోరీ సినాప్సిస్ తీసుకెళ్ళి ఇస్తే వాడు సెన్సార్ చేయటం జరుగుతుంది. ఇది రొటీన్ ప్రాసెస్. ఇక సెన్సార్లోకి మీకు ఇచ్చినాక సెన్సార్ ఎలాంటి సర్టిఫికెట్లు ఇస్తుంది? నేను సెన్సార్ బోర్డు మెంబర్గా చేశాను కాబట్టి నాకు తెలుసు. మీ సినిమాలకి మంచి సర్టిఫికెట్ రావాలి అంటే యూ సర్టిఫికెట్ రావాలి. యూ అంటే అన్రిస్ట్రిక్టెడ్ అంటే ఫ్యామిలీ, లేడీస్, జెంట్స్, పిల్లలు, పెద్దలు ఎవరైనా చూసే సినిమాకి యూ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా కూడా ఇకపై సీమాంధ్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున తెనాలి నుంచి చేసే అధికారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున నేను మన కేంద్ర సమాచార ప్రసార శాఖకి నేను అప్లై చేసుకోగా నాకు పర్మిషన్ ఇవ్వటం జరిగింది. అది రీజనల్ ఆఫీసర్ సెన్సార్ బోర్డు హైదరాబాద్ వారి ద్వారా నాకు పర్మిషన్ కాగితం రావడం జరిగింది. సో దీనిని ఉపయోగించుకోవాలి ప్రజలందరూ నేను కోరుకుంటున్నాను. నాట్ ఓన్లీ ఇన్ తెనాలి, ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, లైక్ ఫ్రమ్ విశాఖపట్నం ఆర్ తిరుపతి
ఎనీవేర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. మీరు యూ నీడ్ నాట్ గో టు హైదరాబాద్. ఈ ఛానల్ ద్వారా మీరు చూసిన వాళ్ళు, మీకు సంబంధించిన స్నేహితులు ఎవరన్నా, నిర్మాతలు ఉన్నా, మీకు సంబంధించిన స్నేహితులు ఎవరన్నా, డైరెక్టర్లు ఉన్నా, మీకు సంబంధించిన మిత్రులు, హితులు, సన్నిహితులు ఎవరన్నా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నా, బ్యానర్ ఇక్కడ చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ ఇక్కడ చేసుకోవచ్చు, టైటిల్ ఇక్కడ చేసుకోవచ్చు, పబ్లిసిటీ క్లియరెన్స్ ఎక్కడి నుంచి వెళ్ళొచ్చు. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీసీ అట్రాసిటీ చట్టాన్ని ఆమోదించి పకడ్బందీగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షులు మేడిపోయిన గంగా యాదవ్ పేర్కొన్నారు. స్థానిక మార్కెట్ సెంటర్లోని సంఘ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గంగా యాదవ్ మాట్లాడారు. రాష్ట్రంలో బీసీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలంటే తప్పనిసరిగా బీసీ అట్రాసిటీ చట్టం అమల్లోకి రావాలని అన్నారు. ఈ నెల 11న నిర్వహించే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తప్పనిసరిగా బీసీల రక్షణ చట్టాన్ని ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా బీసీలపై జరుగుతున్న దాడులను ఖండించారు. ఈ చట్టం అమలు అయితే బీసీలకు కొంతమేర న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇక బీసీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావడం వల్ల కొంతమేర బలహీన వర్గాలకు న్యాయం జరుగుతోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించి అర్హులైన ప్రతి ఒక్కరికి రుణ సౌకర్యం కల్పించాలని కోరారు. ఐఏఎస్ అధికారి చొరవ చూపి బలహీన వర్గాల ప్రజలకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధి గ్రామ స్థాయిలో చేరేలా కృషి చేయాలని కోరారు. హైకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో బరిలో నిలిచిన బీసీ అభ్యర్థులను గెలిపించాలని న్యాయవాదులకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో బీసీ నాయకులు కరేటి రవికుమార్, ఎం భీష్మ పాములు, తాడిపోయిన ప్రవీణ్ కుమార్, మేడిపోయిన రమణ, మాదల వెంకటేశ్వరరావు, దేవరకొండ గోపీనాథ్, బత్తుల కమలాకర్, ఎం సుధీర్, కాటేపల్లి శ్రీను తదితరులున్నారు. రేపు 11వ తారీఖు అసెంబ్లీలో జరగబోయేదానికి బీసీ చట్టం అనేది, అట్రాసిటీ చట్టం అనేది కంపల్సరీగా ప్రవేశపెట్టాల్సిందని చెప్పేసి మా బీసీ సంఘాలందరం కలిసి మేము కోరుకుంటున్నాము. దీనివల్ల రాష్ట్రంలో జరుగుతున్న బీసీ మహిళలు కానీ, ఎంప్లాయీస్ కానీ, ఎంతోమంది బీసీలకి ఈరోజు చాలామంది అక్కడక్కడ దాడులు జరగడం జరుగుతుంది. దీనివల్ల మా బీసీలందరికీ ఈ ప్రభుత్వం న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. దీన్ని తొందరగా అసెంబ్లీలో ఆమోదించాలని చెప్పేసి మా బీసీ సంఘం మొత్తం కోరుకుంటున్నాము. అలాగే బీసీ కార్పొరేషన్ నిధులు మొత్తం కేటాయించి, అది బీసీలకి కేటాయిస్తున్నారు తప్ప దానికి బీసీలకి ఫలాలు అందట్లా. దాన్ని నిన్న చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్ ఆఫీసర్ కూడా చెప్పాడు. దీన్ని మేము ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకి అందాల్సినవి మొత్తం వాళ్ళకి అందాలని చెప్పన్నారు. వాళ్ళందరికీ ఎక్కడెక్కడ ఏమేమి రావాలో, కొంతమంది బీసీలు కొలువొత్తులు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకేం తెలియదు. కాబట్టి ఈ ప్రభుత్వమే ఉద్యోగుల చేత అక్కడక్కడ గ్రామ సభలు పెట్టించి వాళ్ళ నిధులు ఎలా తీసుకోవాలి, ఏం చేయాలి, బ్యాంకుల లోన్స్ ఎలా తీసుకోవాలి, ఎలా కట్టాలి అనేది వాళ్ళు చెప్తే వీళ్ళకి అర్థమైద్ది. ఈ బీసీ కార్పొరేషన్ నిధులు కూడా తొందరగా కేటాయించేసి వాళ్ళ జీవన ఆధారాలు కులవృత్తుల మీద బతికే వాళ్ళందరికీ కంపల్సరీగా ఆ నిధులు వాళ్ళకి మార్చిన తర్వాత వచ్చేటట్టుగా చూడాల్సిన ప్రభుత్వం మేము కోరుకుంటున్నాం. అలాగే స్టేట్ బార్ అసోసియేషన్ కమిటీ ఎలక్షన్ జరుగుతుంది. బీసీల్లో ఎవరు నిలబడినా కూడా కంపల్సరిగా స్టేట్లో ఉన్న బీసీలందరూ కలిసి కంపల్సరిగా వాళ్ళకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి నేను బీసీలందరికీ, స్టేట్లో ఉన్న బీసీల మొత్తానికి ఏపీ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను అందరికీ దయచేసి మన బీసీలందరికీ మీరు సపోర్ట్ చేయండి. అట్రాసిటీ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదింపజేసి ఈ చట్టాన్ని రాజకీయాలు అతీతంగా చాలా పకడ్బందీగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము. మరియు బడ్జెట్లో బీసీలు కేటాయించిన నిధులు కంపల్సరిగా తప్పనిసరిగా కులాల వారీగా బీసీలందరికీ, చిన్న స్థాయి వారికి కూడా అందాలని మేము మనవి చేస్తున్నాం. అంతేకాకుండా బీసీ మీద దాడులు జరిగినప్పుడు వాళ్ళని యుద్ధ ప్రాతిపదిక మీద ప్రాసిక్యూషన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా తెనాలి ఆర్టీసీ డిపో నుండి సమీపంలోని శైవ క్షేత్రాలైన క్వారీ, గోవాడ శివాలయాలకు ఆ రోజు ఉదయం 4 గంటల నుండి మరుసటి రోజు ఉదయం వరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ పేర్కొన్నారు. మంగళవారం డిపో కార్యాలయంలోని తమ ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిపో మేనేజర్ రాజశేఖర్ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఆ రోజు ఆదివారం కూడా కలిసి రావడంతో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇక గత సంవత్సరం క్వారీకి 23 బస్సులు, గోవాడకు 23 బస్సులు వేశామని, ఈ సంవత్సరం క్వారీకి 25 బస్సులు, గోవాడకి 25 బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైతే బస్సుల సంఖ్య పెంచడం జరుగుతుందన్నారు. అదేవిధంగా శ్రీశైలం వెళ్లడానికి ఆ రోజు ఉదయం 5 గంటలకు, అనంతరం ఉదయం 6 గంటలకు, 6 గంటల 30 నిమిషాలకి బస్ సర్వీస్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
నైట్ శ్రీశైలం సర్వీస్ కు 30 నుండి 35 మంది భక్తులు శ్రీశైలం వెళ్లేందుకు ఉంటే వారి కోసం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తామన్నారు. ఎటువంటి ఛార్జీలు పెంపు లేకుండా ప్రస్తుతం ఉన్న ఛార్జీలకే బస్సులు నడపడం జరుగుతోందన్నారు. స్త్రీ శక్తి పథకం యథావిధిగా అమలు చేయడం జరుగుతోందన్నారు. మహిళా భక్తులు బస్సులో ఉచిత సర్వీస్ ఉంటుందన్నారు. మహాశివరాత్రి పర్వదిన వేళ క్వారీ, గోవాడ తిరునాళ్లకు వెళ్లే భక్తులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ మహాశివరాత్రి సందర్భంగా మనం క్వారీ అంటే తెనాలి గుంటూరు రూట్లో క్వారీ టెంపుల్కి, అదేవిధంగా తెనాలి చెరుకుపర్రి రూట్లో గోవాడ టెంపుల్కి మనం మహాశివరాత్రి సందర్భంగా 15వ తారీఖున స్పెషల్ బస్సులు నడపడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనం లాస్ట్ ఇయర్ ఏదైతే నడిపామో అంతకంటే ఎక్కువ బస్సుల్ని ప్లాన్ చేసి ప్రయాణికులకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రత్యేక బస్సుల్లో శ్రీశక్తి స్కీము ఫ్రీగా అనుమతించబడుతుంది. కాబట్టి సెకండ్ సాటర్డే సండే కాబట్టి ప్రజలందరూ క్వారీకి మరియు గోవాడ టెంపుల్కి శ్రీ స్వామివారిని దర్శించుకొని రావాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 23-24 బస్సులు ఒక్కో రూట్లో పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం మనం గోవాడికి 25, క్వారీకి 27 బస్సులు ప్లాన్ చేస్తున్నాం. మరియు అదనంగా కూడా బస్సుల్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మనం క్వారీకి బ్రిడ్జి పాయింట్లో బస్టాండ్లో ప్రత్యేక ఎంక్వైరీలు, అదేవిధంగా కంట్రోలర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గోవాడకి వెళ్ళే రూట్లో తెనాలి బస్టాండ్లో మరియు మన మార్కెట్ పాయింట్లో ప్రత్యేక టెంట్ వేసి అక్కడ కంట్రోలరు, అదేవిధంగా మైక్ పబ్లిసిటీ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ రౌండ్ ది క్లాక్ బస్సు ఆపరేషను నడుస్తూ ఉంటుంది. ప్రతి 2 నిమిషాలకు ఒక బస్సు ప్లాన్ చేయడం జరిగింది. ఇంకా అదనంగా కూడా ఏదైనా అవకాశం ప్రయాణికులు పెరిగితే, భక్తులు పెరిగితే భక్తులకి తగినట్టు బస్సులు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నానని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ అవకాశాన్ని తెనాలి పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మార్నింగ్ పొద్దున్నే 4 గంటల నుంచి స్టార్ట్ అయ్యి రాత్రి మొత్తం రౌండ్ ది క్లాక్ అంటే టెంపుల్ అక్కడ క్లియర్ అయ్యేంత వరకు మన బస్సు ఆపరేషను నడుస్తూనే ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అర్ధరాత్రులు కూడా మన బస్సులు నడుస్తూనే ఉంటాయి. అదేవిధంగా మనం శ్రీశైలం కూడా నిన్న సోమవారం నుంచి ఒక ప్రత్యేక బస్సు డైలీ పొద్దున్నే 5 గంటలకి ఈ శివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. 5 గంటలకు ఒక బస్సు ఏర్పాటు చేసాం. 6:30కు ఒక బస్సు ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ప్రయాణికులు వినియోగించుకోవాలి. అదేవిధంగా ఎవరైనా ప్రయాణికులు నైట్ కావాలంటే 35-40 మంది ఉంటే ప్రత్యేకంగా సాధారణ ఛార్జీతో వాళ్ళని తీసుకెళ్ళడం జరుగుతుంది. కళల కాణాచి తెనాలి పట్టణంలో శాస్త్రీయ సంగీతానికి విశేష సేవలు అందించిన మహనీయులు నారుమంచి సుబ్బారావు, పిరాట్ల నారాయణమూర్తిని స్మరించుకుంటూ శ్రీ సీతారామ గానసభ శాస్త్రీయ సంగీత ఉత్సవాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రారంభమయ్యాయి. శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణం ఓపెన్ ఆడిటోరియంలో మంగళవారం సాయంత్రం శ్రీ సీతారామ గానసభ ఆధ్వర్యంలో శాస్త్రీయ సంగీత ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభం సందర్భంగా మల్లాది సింధు రాజేశ్వరి గాత్ర కచేరీ వాతాపి గణపతిం భజే కీర్తనతో ప్రారంభమై ఆవుతులైన సంగీత అభిమానులు విశేషంగా ఆకట్టుకుంది. అంబటిపుడి కళ్యాణి వయోలిన్, మల్లాది శివానంద యశస్వి మృదంగ సహకారంతో గాత్ర కచేరీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. శ్రీ సీతారామ గానసభ కార్యవర్గం పిరాట్ల రమణి, దుర్బా హరిబాబు శాస్త్రి, కానూరి రామకృష్ణ, దుర్బా నరసింహ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. శ్రీ సీతారామ గానసభ తెనాలి వారి వార్షికోత్సవ కార్యక్రమం సందర్భంగా ఈ రోజున మల్లా సింధు రాగేశ్వరి గారిచే కచేరీ కార్యక్రమం అత్యంత వైభవం జరుగుతుంది. రేపు ఎల్లుండి 2 రోజులు కూడా వాసవి కన్నికా పరమేశ్వరి సత్రం ఆవరణలో విశేషంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. రేపు కూడా కచేరీ కార్యక్రమం, ఎల్లుండి హరికథా కాలక్షేపం సింహాచల శాస్త్రి గారిచే ఈ 2 రోజులు కూడా విశేషంగా విచ్చేసి సంగీత అభిమానులు శాస్త్రీయ సంగీత ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తారు. కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి సాయంత్రం 6:30 గంటల దగ్గర నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. ఈ రోజున జరిగే కార్యక్రమంలో అనేక మంది పాల్గొని సింధు రాగేశ్వరి గారి వాడిన విశేషమైన రాగాలాపన కార్యక్రమంలో పాల్గొని అందరూ ఆనందించారు. మన వాసవి దేవస్థాన ప్రాంగణంలో ఇవాళ నుంచి మొదలయ్యే ఇవాళ మల్లాది సూరిబాబు గారి మనవలైన మల్లాది రవికుమార్ గారి కుమార్తె సింధు రాగేశ్వరి,
అలాగే కుమారుడు యశస్వి శివానంద్ యశస్వి, పాలపర్తి నాగేశ్వరరావు గారు ప్రముఖ వైలిన్ విద్వాంసులు వారి యొక్క మనవరాలు అమ్మడబుడి కామాక్షి వైలిన్ సహకారంతో గొప్ప సంగీత కార్యక్రమం జరుగుతోంది. రేపు కూడా మంచి సంగీత కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయబడింది. ఎల్లుండి హరికథా గానం డాక్టర్ ముప్పవరపు వెంకట సింహశాస్త్రి గారి చేత జరుగుతుంది. విశేషంగా భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి ఆనందించవలసిందిగా కోరుచున్నాం. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇటీవల వెల్లడించిన డిగ్రీ 3 మరియు 5 సెమిస్టర్ పరీక్షా ఫలితాల్లో తెనాలి బురిపాలెం రోడ్లోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనపరిచి అత్యధిక మార్కులు సాధించిన నేపథ్యంలో విద్యార్థుల అభినందన కార్యక్రమాన్ని కళాశాల ప్రాంగణంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఇటీవల విడుదలైన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ 3, 5 సెమిస్టర్ పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభను కనపరిచిన విద్యార్థుల అభినందన కార్యక్రమం తెనాలి బురిపాలెం రోడ్లోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల గౌరవ అధ్యక్షుడు బొల్లిముత్త అమరేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి విద్యా సంవత్సరం లాగానే ఈ పర్యాయం కూడా కళాశాలకు చెందిన బీఎస్సీ, బీసీఏ, బీకాం విద్యార్థులు 3 మరియు 5 సెమిస్టర్ పరీక్షా ఫలితాల్లో అత్యధిక శాతంతో ఉత్తీర్ణత సాధించడం హర్షణీయమని అన్నారు. విద్యార్థులకు ఆయా సబ్జెక్ట్స్ నందు పూర్తి స్థాయి పరిజ్ఞానం అందించాలనే సంకల్పంతోనే కళాశాలను తాము ఫుల్ టైం నడపడం జరుగుతుందని, ప్రస్తుత పరీక్షా ఫలితాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ చంద్ర శ్రీనివాసరావు మాట్లాడుతూ 3 మరియు 5 సెమిస్టర్ పరీక్షా ఫలితాల్లో బీకాం విభాగంలో 95% ఉత్తీర్ణత సాధించి తమ కళాశాల తెనాలి పట్టణంలోనే ప్రథమ స్థానంలో నిలవటం తమకెంతో గర్వకారణమని అన్నారు. మ్యాథ్స్లో 7 విద్యార్థులు 70 మార్కులు సాధించడం జరిగిందని అన్నారు. అత్యధిక ఉత్తీర్ణత, అత్యుత్తమ మార్కులతో సత్తాను చాటిన విద్యార్థులను, అందుకు కారకులైన అధ్యాపకులను ప్రత్యేకంగా తాము అభినందిస్తున్నామని అన్నారు. అనంతరం అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ బొలిమంత శివరామకృష్ణ, వివిధ శాఖాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ మదిర షానూన్ మండల కేంద్రమైన కొల్లిపర, తుములూరు గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు, అంగన్వాడీ చిన్నారులకు చిరు బహుమతులను అందజేసి తమ సౌహృదయం చాటుకున్నారు. మండల కేంద్రమైన కొల్లిపర, తుములూరు గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలో, అంగన్వాడీ కేంద్రాల్లోని 150 మంది చిన్నారులకు మంగళవారం అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ మదిర షానూన్ ఆధ్వర్యంలో చిన్నారులకు వాటర్ బాటిల్స్, పండ్లు, స్నాక్స్ను పంపిణీ చేశారు. అదేవిధంగా తుములూరు బీసీ కాలనీలో పేద విద్యార్థుల కోసం ఉచిత ట్యూషన్ సెంటర్ను ప్రారంభించారు. ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మదిర షానూన్ సేవా స్ఫూర్తిని ప్రత్యేకంగా ప్రశంసించారు. దేవుడు మనకి మన తల్లిదండ్రులు ఇచ్చారు, ఉపాధ్యాయులు ఇచ్చారు, చదువునిచ్చారు. అవునా? కనుక దేవుడిని, తల్లిదండ్రుల్ని ఈ చదువును ఉపయోగించుకుని పెద్దవాళ్ళు కావాలి. ఏ ఒక్కరు కూడా ఒక రోజు ఆప్షన్ కానే కాకూడదు. మన తల్లిదండ్రులు చేయని పని మన ఉపాధ్యాయులు చేస్తున్నారు. కనుక మీకేమి రాకపోయినా, తెలియకపోయినా అడిగి తెలుసుకోనండి. మీరందరూ మంచిగా దీవించబడాలని కోరుతూ గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీ మధ్యలో ఉంటా నాకు చాలా సంతోషంగా ఉంది. మీకోసం వచ్చే సమ్మర్కి వాటర్ బాటిల్స్ అను, తర్వాత ఇప్పుడు స్నాక్స్ కింద బనానాస్ అను, బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకొని వచ్చాము. మీరందరూ రోజు స్కూల్కి వస్తూ చదువుకొని మంచిగా చదువు నేర్చుకొని, మీ ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు నేర్చుకొని, వారిని గౌరవిస్తూ మంచిగా చదువుకొని మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుచున్నాము. మీరందరి కోసం ప్రేయర్ చేస్తున్నాము. మీరు కూడా మా కొరకు ప్రేయర్ చేయండి. అలాగే మీ తల్లిదండ్రులకు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి గౌరవిస్తూ మీరందరూ మంచిగా ఒకరికొకరు సహకరించుకుంటూ ఉండాలని కోరుచున్నాము. తెనాలి మండలం గుడివాడ గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ డాక్టర్ ఎలవర్తి రంగనాయకి తమ సొంత నిధులతో గ్రామంలో నిర్మించిన సామాజిక భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ నెల 11వ తేదీన బుధవారం గ్రామంలో జరగనుందని గ్రామ సర్పంచ్ ఎడ్లపని రాకేష్ ఒక ప్రకటన తెలియజేశారు. గుడివాడ గ్రామ మాజీ సర్పంచ్, మాజీ సమితి అధ్యక్షులు మేడూరు బసవపున్నయ్య, సత్యవతి దంపతుల కుమార్తె డాక్టర్ ఎలవర్తి రంగనాయకి 25 లక్షల రూపాయల విత్తనంతో గ్రామ సర్పంచ్ ఎడ్ల రాకేష్ ఆధ్వర్యంలో సామాజిక కేంద్రం నిర్మించారు. అదేవిధంగా గ్రామంలోని అనేక సామాజిక సేవలకు ఆర్థికంగా ఎన్ఆర్ఐ రంగనాయకి సహకారం అందిస్తున్నారని సర్పంచ్ రాకేష్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జనసేన పట్టణ మాజీ అధ్యక్షుడు రామచంద్రరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ పై తిరుపతి లడ్డు విషయంలో ఆధారం లేని ఆరోపణలు చేస్తే భక్తులను తప్పుదో పట్టించిన కూటమి పాలకులు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. మాజీ ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్. 11 నుండి 15 వరకు కుంచవరం శ్రీ వారాహి అమ్మవారికి సామూహిక కోటి కుంకుమార్చనలు. శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి. ఇక నుండి కొత్త సినిమాలకు టైటిల్స్ రిజిస్ట్రేషన్. తెనాలి నుండి దర్శకుడు దిలీప్ రాజా. ఏవీహెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.